गजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानामेकदन्तमुपास्महे। वागीशाद्यास्तु मनसः सर्वार्थानामुपक्रमे यं नत्वा कृतकृत्याः स्युः तन्नमामि गजाननम्। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुष्यकविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। वाल्मीकिर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादं को न याति परं गतिम्। यः पिबन् सततं रामचरितामृतसागरं मधुरप्तप्तं मुनिं वन्दे प्राचेतसमकल्मषम्। गोष्पदीकृतवाराशिं मशकीकृतराक्षसं रावणं रामं रामायणमहामालारत्नं वन्दे नीलात्मजम्। अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करम्। श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं बृहदान्वयरत्नदीपम् आजानुबाहुमरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। माता रामो मत्पिता रामभद्रो भ्राता रामो मत्सखा राघवेशः सर्वस्वं मे रामचन्द्रो दयालुः नान्यं दैवं नैव जाने न जाने। नमोस्तु रामाय सलक्ष्मणाय देवी च तस्यै जनकात्मजायै। नमोस्तु रुद्रेन्द्रमानलेभ्यो नमोस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः। विद्याकैरवकौमुदीं श्रुतिशिरस्सीमन्तमुक्तावलीं दारान्ताद्मभुवा त्रिलोकजननीं वन्दे गिरां देवतां। यत्पादाब्जनमस्क्रिया सुकृतिनां सारस्वतप्रक्रिया वीण्यासभुवो भवन्ति कवितानाट्यैकजीवातवः। चतुर्मुखमुखाम्भोजवनं सवधूर्ममा मानसे रमतां नित्यं सर्वशुक्ला सरस्वती। ओं नमो भगवते वासुदेवाय। ఇవాళ జయవారం మరియు నరసింహ జయంతి, అంతేకాకుండా వైశాఖ పౌర్ణమి, అంతేకాకుండా తేదీ ప్రకారం 25వ నంబరు 25వ సంఖ్య పవిత్రమైనది, కాలసూచకమైనది, నరసింహస్వామికి సంకేతంగా ఉన్నది శ్రీమద్భాగవతంలోని ఎదురు చెప్పుకున్నాం మనం. ఆ 25వ సంఖ్య నరసింహ జయంతి నాడు సంభవం కావటం చాలా గొప్ప విశేషం. పౌర్ణమి వచ్చేసింది. పౌర్ణమి గడియల్లో విశాఖ పౌర్ణమి నాడు మనము సముద్ర స్నానం చేయలేకపోయినా రామచరితామృత సాగరమునందు మునకలు వేస్తున్నాం. దాన్నే 10,000గా భావించుకుంటున్నాం. మొన్న చెప్పిన సందర్భంలో అహింసారితర క్షుద్ర, అహింసను గురించి మాట్లాడుకుంటున్నాం మనం. అహింస అనేది దుష్టులను శిక్షించడంలో అది హింస అనిపించుకోదు. అది కూడా అహింస కిందనే జమకట్టబడుతుందని గ్రహించుకోవాలి. సర్వారంభా హి దోషేణ ధూమేన అగ్నిరివావృతా. ప్రతి ఒక్క వృత్తి యందు ఏదో రకమైన హింస ఉంటూనే ఉంటుంది.
శాకాహారంలో కూడా జీవహింస తప్పదు, కానీ మాంసాహారం కంటే జీవహింస చాలా చాలా తక్కువగా ఉన్నది కాబట్టి దానిని మనం ప్రశంసించుకుంటున్నాం. ఆ విధంగానే శ్రీమద్ రామాయణంలో ప్రథమమైన ఇతిహాసం ఇది. శ్రీమద్ రామాయణం ఇతిహాసంలో నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. రాజనీతిని కూడా నేర్చుకోవాలి. రాజనీతిలో 7 ప్రకృతులు ఉంటారు. సరసజామదాన భేదదండ చతుర, సామదాన భేదండములనే ఉపాయములు ఉంటాయి. తరువాత సంధి, విగ్రహ, యాన, ద్వైతీభ, సమాశ్రయ మొదలైనవి కొన్ని అంగములు కూడా ఉన్నాయి. వీటన్నింటినీ చక్కగా అవగాహన చేసుకొని రాజతంత్రమునందు నైపుణ్యం గలవాడే రాజ్యపాలన చేయగలవాడు అన్నారు. ఇవాళ ప్రసంగంలో ఈ విషయాన్ని మనం నొక్కి చెప్పుకుంటున్నాం. ఆంజనేయ స్వామి సీతాదేవితో సంభాషణ ముగించుకున్న తర్వాత అల్పశేషమిదం కార్యం దృష్టేయమసితే క్షణ, ఇంకా కొంత పని ఏదో మిగిలినట్టుగా ఉన్నది అని ఏమిటి అని ఆలోచించుకొని రావణాసునితో సాక్షాత్తుగా వెళ్ళి మనం మాట్లాడుకొని రామదూతగా కొంత వ్యవహారం నడపవలసి ఉన్నది. యో హ్యర్థం బహుధా వేద ససమర్థ అర్థసాధని, చెప్పిన పనితో పాటు కలిసి వచ్చే ఇతర కార్యక్రమములను కూడా సాధించుకుని రాగలవాడే సమర్థుడైన దూత అవుతాడు. అందుచేత ఆంజనేయ స్వామికి బిరుదం వచ్చింది, చూచిరమ్మంటే కాల్చి వచ్చాడు అని. కాబట్టి కాల్చి రావడానికి ప్రథమ సోపానంగా ఆంజనేయ స్వామి తన పరాక్రమాన్ని శత్రువులకు తెలియజేసేయడం కోసము అశోకమునిగా భంజనం చేశాడు. ఒక పెద్ద మనిషి ఏమని రాశాడంటే, రావణాసుడు కానీ మరొకరు కానీ హనుమంతునికి ఏమీ అపకారం చేయలేదు కదా, ఈయనంతటా ఈయన వెళ్ళి అశోకవనాన్ని ధ్వంసం చేయడం న్యాయమా అని. అంటే శత్రుపక్షమునకు మనం ఎప్పుడు భయంకరంగా ఉండవలే. మన పరాక్రమాన్ని చూపించుకుంటూ వాళ్ళు మన మీదకి రాకుండా చేసుకోవాలి. ఎప్పుడైతే చేసుకోకుండా మనం చాలా గుడిగా చాలా మంచివాడు అనుకుంటూ మన స్థానంలో మనం ఉన్నట్లయితే అవతల వాడు వచ్చి మన ఎత్తిన మొట్టుగారి ముట్టుతూనే ఉంటాడు. అంచేత దుష్ట శిక్షణం అనేది అహింస కిందే వస్తుంది. దీనిని మనం మర్చిపోకూడదు. అహింసా పరమో ధర్మ అనేది ఎంత ఉన్నతమైన ఆదర్శమో, అహింస అనేది దుష్ట శిక్షణమును కలుపుకుంటూ, దుష్ట శిక్షణ కూడా అహింస కిందే వస్తుంది. దానివల్ల 10 మంది సాధువులను సత్పురుషులను బ్రతించగలుగుతున్నాం మనం. దీనిని ప్రధానమైన ఆదర్శంగా శ్రీమద్ రామాయణంలో రాజనీతి తంత్ర విశారదుడైన హనుమంతుడు మనకు బోధ చేస్తున్నాడు. అంచేత అశోకవనం భంజనం చేశాడు. ఈ శ్రీమద్ రామాయణంలో దండనీతి, ఇంతేకాకుండా అడ్మినిస్ట్రేషన్, పరిపాలనా విధానం ఎక్కడెక్కడ చెప్పబడింది. అయోధ్యాకాండలో ఎలా ఉంది, వానర రాజ్యంలో ఎలా ఉంది, రావణుని రాజ్యంలో ఎలా ఉంది, దీని గురించి కూడా మనం మాట్లాడగలం. ప్రస్తుతము ఇతిహాసంలో నేర్చుకోవాల్సిన లోకవృత్తము అనేది ఒకటి ఉన్నది. లోకవృత్తం అంటే లోకంలో ఎలా జరుగుతుంటుంది, ఇలాంటి వాళ్ళు ఉంటారు సుమా అని ఉన్నది అని ఉన్నట్లుగా చెప్పడమే ఇతిహాసం యొక్క తాత్పర్యం. దానిని మీ అనుభవం ప్రకారం ఎలా అర్థం చేసుకుంటారో మీ ఇష్టం. దురాత్ములైన వాళ్ళు పొగరుమోత్తనంతో వాళ్ళు చెప్పిందే ధర్మం, వాళ్ళు చేసిందే న్యాయం, వాళ్ళనదే సత్యం, ఇలా ఎదురు తిరిగి మాట్లాడుతుంటారు. సెల్ఫ్ డిఫెన్స్ చేసుకుంటూ ఉంటారు. ఆ పొగరుమోత్తనానికి ఏమీ అంతం ఉండదు.
ఉదాహరణకి రావణాసురుడు సీతాదేవి దగ్గరికి వచ్చి స్వధర్మో రక్షసాంభీరు సర్వథైవ న సంశయ, ఈ గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమధ్యవా అని తల పొగరెక్కిన మాటలు మాట్లాడతాడు. మేము అధర్మం చేసాము, పరస్త్రీ అపహరణ చేసాం అనుకుంటున్నామేమో, రాక్షసులకి ఇది ధర్మమే సుమా. ఇదంతా తలపొగరు మాట. ఈ ధర్మశాస్త్రం ఎక్కడైనా ఉన్నదా? రాక్షసులు ఎగ్జంప్షన్ ఇవ్వబడింది, వాడు పరస్త్రీ అపహరణం చేయవచ్చును, ఎక్కడా లేదు. వాడు శాస్త్రం కల్పిస్తున్నాడు పొగరుమోత్తనంతో. క్లాసులో లేక ఎగ్జామినేషన్ హాల్లో కాపీలు చేసే పెద్ద మనుషులు ఉన్నారు. అదేమిటంటే ఆ మాత్రం మనుషులైన తర్వాత పరస్పర సహకారం ఉండకపోతే ఎలాగా అంటాడు వాడు. పైగా అది పరస్పరం కోఆపరేషన్, దాన్ని కలరంగిస్తాడు. ఇలాంటి పొగరుమత వేషాలు గల వాళ్ళు లోకల్లో ఉంటారు సుమా. ఇది లోకవృత్తం. పాపం అమాయకమైన ప్రజలు, భారతదేశం వాళ్ళు రావణాసురుడు నిజమని చెప్పాడు, ధర్మశాస్త్రం అలా ఉంది కాబోలు అనుకుంటారు. ఇతిహాసంలో లోకవృత్తాన్ని గ్రహించుకోవాలను. పొగరుమోత వాళ్ళు ఎలా మాట్లాడతారు, ధర్మాన్ని తన వైపు తిప్పుకుంటారు, వారిని చేసిందే ధర్మం అనుకుంటారు. ఆ మాటలను నిజం అనుకోవద్దు అని చెబుతున్నాడు వాల్మీకి. వేదములు యజ్ఞ క్రియాకలాపముని తెలియజేసేందుకు వచ్చినాయి. ఇతిహాసము లోకవృత్తాన్ని చెబుతుంది, పురాణములు ఉపదేశాన్ని ఇస్తున్నాయి అన్నాడు. కావ్యములు వ్యంజనావృత్తితో అందంగా సత్యాన్ని చెప్పగలుగుతున్నాయి అన్నాడు. దేనిని ఏ విధంగా అర్థం చేసుకోవాలనో తెలుసుకోవాల్సిన బరువు బాధ్యతలు మన మీద ఉన్నాయి. వివేకానందుడు అంతటి వాడు చెప్పాడు, ఆంజనేయ స్వామి మనకు ఆదర్శ పురుషుడు. ఆయన ఆదర్శ పురుషుడైనప్పుడు సామదాన భేద దండములను శత్రువుల మీద ఉపయోగించే సందర్భంలో దేనిని ఎప్పుడు వాడుకోవాలో తెలుసును. కాబట్టి ఆంజనేయ స్వామి సాక్షాత్తుగా రావణాసుని దగ్గరికి వెళ్ళాలంటే దానికి ఉపాయంగా తన పరాక్రమాన్ని చూపించాడు. దాన్ని మెచ్చుకోవాలి. మన బలపరాక్రమాలను చూపించుకుంటూ విజృంభణం చేసి జయత్రయాత్రలు చేస్తూనే ఉండవాలి. పాతకాలంలో ఒకసారి న్యూస్ పేపర్లో పడిందని చదివాను నేను, చాలా సంతోషమైంది. తానిషా తన మంత్రులను సెలెక్ట్ చేసే సందర్భంలో ఇంటర్వ్యూలో శ్రీమద్ రామాయణంలోని ఖచ్చిత సరిగ్గా చదివారా, ఉదిరనీతి చదువుకున్నారా, మహాభారతంలోని శాంతిపర్వం చదువుకున్నారా, చాణక్యుని అర్థశాస్త్రం చదువుకున్నారా, కనీసం పంచతంత్రం తెలుసునా అని ప్రశ్నలు వేసేవాళ్ళు. కాబట్టి ఆంజనేయ స్వామి యొక్క పరాక్రమం సరైన సందర్భంలో అశోకానికి ధ్వంసం చేయటము చాలా సమంజసమే. దీనిని కూడా మెచ్చుకుని ఆయన మార్గంలో నడవగలగవలను. ఇంకా ఏమిటి నేర్చుకోవాలంటే, దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణ నా రావణ సహస్రమే యుద్ధే ప్రతిబలం భవేత్ అని తన యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పుకున్నాడు. ఇది దురహంకారం అని అనుకుని మనం మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటే మనం ఎవరైనా సంరక్షణ చేయగలరా? భగవంతునియందు శ్రీనాభద్రునియందు ఎంత అమితమైన భక్తి విశ్వాసములు ఆయనకి కలిగి ఉన్నాడో అంత ధైర్యం, అంత సాహసం, అంత బలం, అంత పరాక్రమం ఆయనలో ప్రవేశించి శత్రు క్షపణం చేయగలిగి ఉన్నాడు. ఆయన చేసి చూపించాడు. గప్పాలు చెప్పడం కాదు. నా రావణ సహస్రమే ఎందువల్ల జయత్యది బలో రాము దాసోహం కోసలేంద్రస్య, ఆయన యొక్క మితిమీరిన అహంకారం అంతా దాసోహం కోసలేంద్రస్య అనే దానిలో ఉన్నది. కాబట్టి దీనిని సాత్విక అహంకారం అంటారు. ఇది చాలా ప్రశంసమైనది అని రామకృష్ణ పరమహంస మహానుభావులు వారి బోధామృతంలోని చదువుకున్నాను.
కాబట్టి మనవాళ్ళు శ్రీమద్ రామాయణాన్ని అర్థం చేసుకోవడంలో చాలా జాగ్రత్త వహించవాలి. క్రోధ ప్రహర్తాచ శరీర స్థానమందు విజృంభించి ప్రహరణం చేసేవాడు శ్రీరామచంద్రుడు. ఆయన దాసుడైనటువంటి ఆంజనేయ స్వామి కూడా రావణాసుని దర్బారులోకి తాను వెళ్ళదలిచినట్లయితే అప్లికేషన్ పెట్టుకుంటే ఇది నేను రాణిస్తారా? కాబట్టి తన పరాక్రమం తడాఖా చూపిస్తే అప్పుడు రావణ సైనికుల బలం ఎంత ఉన్నది కొంత అంచనా వేసుకుని సుగ్రీవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇన్ని బలగాలు ఉన్నాయి, ఇంత దుర్గం ఎలా ఉంది, ఈ రక్షభటులు ఎలా ఉన్నారు, వాళ్ళ సేనాపతులు ఇంతమంది ఉన్నారు అని కొంత అందాజాగా చెప్పడానికి వీలుంటుంది. సీతామాతను చూసి రమ్మన్నారని చూడగానే వెనకెళ్ళి తిరిగితే అలాగా. అదంగానే సమర్థుడైన దూత అల్పశేషమిదం కార్యం దుష్టేయమసితే క్షణ, ఆ తర్వాత మిగిలిన కార్యావశేషమును సానుకూలం చేసుకునేటందుకోసం ఉపాయంగా ఆయన అశోకవనిక ధ్వంసం చేశాడు. దాన్ని బట్టి మనం ఏం గ్రహించుకోవాలి? నేను చాలా గుడ్ పర్సన్, చాలా మంచిగా ఉంటాను, నా పని నేను చేసుకుంటాను అనుకుంటే ఎవరు మెచ్చుకోరు. శత్రుపక్షం వాళ్ళు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ నెత్తి మీద మొట్టి ఏదో ఆపదను నీ నెత్తి మీద తీసుకొస్తారు. నేను ఎదుటివాడు నీ సింహాసనం నిన్ను కిందకు పడవేస్తాడు. అలాంటి ఆపద రాకుండా ఉండేటందుకోసం ముందుగానే నీవు మేల్కొన్నవాడవై నీ పరాక్రమాన్ని చూపించుకుని శత్రువుల్ని పరాజితులను చేసుకోవాలను. ఈ విధంగా నా రావణ శాస్త్రమే యుద్ధే ప్రతిఫలం భవేత్ అని ఆంజనేయ స్వామి గర్జనం చేయటం అనేది మనకు కూడా సర్వభయాపహం అవుతుంది. ఆంజనేయ స్వామిని తలుచుకుని ఆయన ఎంత దాసానుదాసుడు అంతే భక్తి ప్రపత్తులు గలవాడో అంత అరివీర భయంకరమైన పరాక్రమం గలవాడు. శత్రువుల విషయంలో నువ్వు ఎలా ఉండవలను, ఇక్కడ హింస చేస్తున్నా అని ఆలోచించకూడదు. దుష్ట క్షపణమే, దుష్ట శిక్షణమే అహింస. మంచి వాళ్ళని సంరక్షించడం అంటూ విడిగా ఉండదు. అధర్మ పనులను శిక్షించడమే, దండనీతి ప్రయోగించడమే ధార్మికుల సంరక్షణ అవుతుంది. అంచేత అహింసా పరమో ధర్మ అనేది ఒక ఆంజనేయ స్వామి కానీ శ్రీకృష్ణుని గీతలో చెప్పిన ఉపదేశం కానీ అహింసా పరమో ధర్మైన దాని కిందే వస్తుంది, కానీ అది హింస అని అనుకోవడానికి వీల్లేదు. యాంతి న్యాయ ప్రవృత్తస్య తిర్యంచోపి సహాయతాం అపంథానం తు గచ్చంతం సోదరోపి విముంచతి. మామూలు సుభాషితాలో ఉన్న శ్లోకం ఇది. న్యాయ మార్గంలో నడిచేవాడికి పశుపక్షాదులు కూడా సహాయం చేస్తాయి సుమా, కానీ చెడుదోవలో వెళ్ళిన వాడికి సోదరుడు కూడా సహాయం చేయడు, వదిలేస్తాడు. ఇది చాలా ప్రసిద్ధమైన శ్లోకం. ఏమిటి ఆయన యొక్క విశేషం అంటే, న్యాయప్రవృత్తుడైన వానికి సహజంగానే మిత్రవర్గముతో సంబంధం ఏర్పడుతుంది. కచ్చిన్ మిత్రాణి లభతే మిత్రైశ్చాభ్యభిగమ్యతే కచ్చిత్ కళ్యాణ మిత్రశ్చ. సీతాది ఆంజనేయ స్వామిని అడుగుతుంది, ఆహా మంచి శుభార్తను తీసుకొచ్చావు నాయన, శ్రీరామ ప్రభువునకు సుగ్రీవుడు లాంటి మిత్రుడు దొరికాడా? ఆహా, మంచి మిత్రులు లభించారు కదా. సంకటంలో ఉన్న మానవునికి ఆ సంకటం నుండి ఉద్ధారం లభించడం కోసము మిత్రుల యొక్క సహకారం చాలా చాలా అవసరం అవుతుంది. అందుచేత శ్రీరామచంద్రుని యొక్క చరిత్రను అరణ్యకాండలో మనం గమనించినట్లయితే సహజంగానే ఆయనకు మిత్ర సహకారం లభిస్తుంది. ఇటు నుంచి వెళ్ళి నీవు సుగ్రీవునితో సహాయం చేసుకోవాల్సిందే అని శబరి,
కబంధుడు వీళ్ళు చెబుతారు. ఆ విధంగానే అద్యేవ గమనే బుద్ధిం రోజస్వ మహాశ. అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళి దాన్ని దర్శనం చేద్దాం అనుకుని రాముడు లక్ష్మణుడు సీత ముందుకు వస్తుంటే ఇక్కడ సుతీక్షుడు అనే అగస్త్య మహర్షి యొక్క శిష్యుడు ఎదురుకుండా వచ్చి అగస్త్య మహర్షి దర్శనాన్ని వెళ్ళదలిస్తే ఇప్పుడే వెళ్దారండి అని ఆయన దోవ చూపిస్తాడు. అలాగే సుగ్రీవుని దగ్గరికి వెళ్ళి ఆయనతో మైత్రి చేసుకుందాం అని బయలుదేరుతుంటే ఎదురొస్తున్నాడు ఆంజనేయ స్వామి వచ్చేసేసి వీళ్ళతో పరిచయం సంపాదించుకుని వీళ్ళిద్దరిని సుగ్రీవుని దగ్గరికి తీసుకువెళ్తాడు. ఇది కలిసి రావటం అంటే. ఈ కలిసి రావటం అంటే ఏమిటి? మిత్రులతో సహజమైన సంపర్కము దానంతటా అది తోసుకుని రావటం. ఇది నీకు ఎప్పుడు సంభవం అవుతుంది? మైత్రి చేసినప్పుడు. సర్వభూత సుహృత్తముడువై నీవు మిత్రోపాసన చేస్తున్నట్లయితే నీకు కాలం కలిసి వస్తుంది. మిత్రోపాసన అనగా సూర్యోపాసన. కాబట్టి శ్రీరామచంద్ర ప్రభు శ్రీమద్ రామాయణంలో మనం లెక్క పెట్టుకుంటే ఎన్ని మార్లు సంధ్యావనం ప్రశంస వచ్చింది. చివరి ఆదిత్య హృదయం పారాయణ చేసి రావణవధి చేయగలిగాడు. దీన్నంతా మనం పరిశీలన చేసినట్లయితే శ్రీమద్ రామాయణమంతా సూర్యోపాసనా ప్రధానం అని చెప్పేసి కొన్ని మార్లు మనం ప్రసంగం చేయగలం. ఎందుకు చెప్పొస్తున్నామంటే మిత్రాయుధం అనేది క్రీస్తుకు పూర్వమే ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నది. ఆ మిత్రాయుధంలో విచిత్రమైన విషయం 25వ సంఖ్య చేత నరసింహస్వామి చెప్పబడ్డాడు. 25వ సంఖ్య ఇవాళ సంభవమైంది, నరసింహ జయంతి అయింది. ఇంకో విచిత్రం ఏమిటంటే త్యాగరాజస్వామి నౌకా ప్రబంధం అని ఒక నృత్య రూపకాన్ని రచించారు, సంగీతమయమైన ప్రబంధం. దానిలో నరసింహస్వామి ముందుగా ప్రహ్లాదునకు రామచంద్ర ప్రభు రూపంగా దర్శనమిచ్చినట్లు రచన చేశారు, కల్పన చేశారు. అంటే త్యాగరాజస్వామి నరసింహస్వామిని రామచంద్ర స్వామిని అభిన్నంగా భావించాడు. నరసింహ అనే పదంలో సింహపదం శ్రేష్టవాచకం. కవిసింహ కవిశ్రేష్ఠుడు అని కదా. కాబట్టి నరసింహ అనగా నరశ్రేష్ఠుడు ఎవరు? మర్యాదా పురుషోత్తముడైన శ్రీరామచంద్రునికి కంటే నరశ్రేష్ఠుడు ఎవరూ లేరు. కాబట్టి నరసింహుడే శ్రీరాముడు, శ్రీరాముడే నరసింహుడు. శ్రీమద్ భాగవతంలో కూడా 3 స్కంధాల్లో జయ విజయుల శాప వృత్తాంతం వచ్చినప్పుడు ఒకటి నరసింహావతారం, 2వది రామావతారం, 3వది శ్రీకృష్ణ అవతారం. ఈ విధంగా 3 మెట్లులాగా ప్రాథమిక విద్యాలయం, మాధ్యమిక విద్యాలయం, తర్వాత మహావిద్యాలయం అన్నట్లుగా పూర్ణావతారములని చెప్పారు. శ్రీరాముడు, నరసింహుడు, శ్రీకృష్ణుని పూర్వతమావతారం అన్నారు. సరే, ఈ విషయాన్ని మనం తర్వాత చెప్పుకుందాం. ఇవాళ ప్రస్తుతాంశం ఏమిటి అనగా నరసింహ జయంతి కాబట్టి మన త్యాగరాజస్వామి చెప్పినట్టు నౌకా ప్రబంధంలో నరసింహుడి శ్రీరామచంద్రుడు అన్నారు కాబట్టి రామచరితామృత సాగరమునందు మనం మునకలు వేస్తూ వైశాఖ పౌర్ణమి నాడు మనము శ్రీరామచంద్ర స్మరణం చేసుకుంటున్నాం. యాంతి న్యాయ ప్రవృత్తశ్చ తిరించోపి సహాయత. కాలంకి కలిసి వచ్చినట్లయితే పశుప్రాయులైనటువంటి వానరులు కూడా శ్రీరామచంద్రునికి సహాయం చేసి ఎంతో పుణ్యం కట్టుకున్నారు. అబంధానంద గచ్చంతం సోదరోపి ముంచతి. ఈ విధంగా శ్రీమద్ రామాయణంలో మిత్రాయుధం ఉన్నది, సూర్యోపాసన ఉన్నది, లోకవృత్తం ఉన్నది, రాజనీతి విశేషాలు ఉన్నాయి. ఆంజనేయ స్వామి యొక్క అహంకారం సాత్విక అహంకారం, ఇది ఉండవలసిన అహంకారం. వివేకానందుడు చెప్పినట్లుగా భగవంతుని నీకు ఎంత విశ్వాసం ఉన్నదో నీకు ఆత్మవిశ్వాసం అంత పెరుగుకుంటూ పోతున్నాడు. ఏమిటి అంటే భగవంతుడే నీకు ఆత్మగా ఉన్నాడు కాబట్టి దాసోహం కౌసలేంద్రస్య అని ఎప్పుడైతే ఆయన ప్రతిజ్ఞ చేస్తున్నాడో ఆయన సదహంకారం, అది సాత్విక అహంకారం. దానిని మనం నేర్చుకోవాలి. అంచేత ఆంజనేయ స్వామి దగ్గర కానీ భగవద్గీతల శ్రీకృష్ణుడి దగ్గర కానీ
అయ్యో వీళ్ళు అహింసను పాటించలేదే అని పిచ్చి అర్థాలు పిచ్చి వేషాలు చెప్పటం, వినేవాళ్ళు కూడా చాలా మెచ్చుకుని చప్పట్లు కొట్టడం ఇలాంటివి సమంజసం కాదు. మనుషులకి ఆత్మవిశ్వాసం ఉండవలే. ఆత్మవిశ్వాసంతో పాటు సత్యపాలన కూడా ఉండాలి. సత్యపాలన అంటే మనకి మధ్య ఇంగ్లీష్లో చెప్తే కానీ తెలియట్లేదు. శ్రద్ధ అంటే కన్విక్షన్, సత్యం అంటే కమిట్మెంట్. ఇది మనుషుల్లో కన్విక్షన్ ఉండాలి. కన్విక్షన్తో మనిషి నడుచుకోవాలి. కమిట్మెంట్ ఉండాలి. కాబట్టి సమయపాలన అంటే ఆ మాటను నిలబెట్టుకోవటము. సమయపాలన అనగా పంక్చువాలిటీ. రెండర్థములను ఇస్తున్నది ఆ పదం, సమయపాలన అనే పదం. దాన్ని పాటించుతూ శ్రీరామచంద్రుడు కౌసల్య సుప్రజారామ అనే శ్లోకం మొదలుకొని ఏ విధంగా అవిచ్ఛిన్నంగా ఆయన సూర్యోపాసన చేస్తున్నాడో, అంచేతనే ఆయనకి మిత్రుల సహకారంతో కాలం కలిసి వచ్చిందని అరణ్యకాండలో కిష్కింధాకాండలో మనం తెలుసుకున్నాం. రావణాసుని తమ్ముడైన విభీషణుడు కూడా వచ్చి శ్రీరామచంద్ర ప్రభువును శరణు పొందుతాడు. కాబట్టి ఆ ధర్మం యొక్క మహిమ చాలా గొప్పది. అంతే శ్రీమద్ రామాయణం మనం పరిశీలించిన సందర్భంలో అనేక ముఖాలుగా దాన్ని ఒకసారి చూసుకుని విహంగావలోకనం ఉంటాడు. సింహావలోకం. ఆ సింహావలోకనం చేసుకుంటూ ఉండటమే శ్రీమద్ రామాయణాన్ని అర్థం చేసుకోవటం. ఎంత చెప్పుకున్నా ఇంట్రడక్షన్ లాగా ప్రస్తావనలాగానే ఉంటుంది. అది ఆ ప్రస్తావన అనేది దాని యొక్క వ్యాఖ్యానం అవుతుంది. ఆ వ్యాఖ్యానమే దాని యొక్క చింతనం అవుతుంది. చింతనమే మనకు భగవంతుని యొక్క ధ్యానమును లభింపజేస్తుంది. కాబట్టి ఆ ధ్యానం చేత మనము రామచరితామృత సాగరంలో మునకలు వేస్తూ ఇవాళ వైశాఖ పౌర్ణమి నాడు ధన్యులమైనామని మనల్ని మనం ప్రశంసించుకుంటూ స్వస్తి చెబుతున్నాము. పుణ్యోహం పుణ్యకర్మాహం పుణ్యాత్మా పుణ్యసంభవ త్వయర్పితమనోబుద్ధి త్వయేవ నివసామ్యహం. ఉపనయతు మంగళం సకల జగన్మంగళాలయ శ్రీమాన్ దినకర కిరణ నిబోధిత నవనలినదళేక్షణో రామ. శ్రీరామచంద్ర శతపారిజాతః సమస్త కళ్యాణగుణాభిరామ. సీతాముఖాంభోరుహ చంచరీకః నిరంతరం మంగళమాతనోతు. స్వస్తి ప్రజాభ్యః.